హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చాలా పత్తి పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. ఏదో కొన్నిటిని మీకు చెప్పడానికి అప్పుడప్పుడు ముందుకొస్తూ ఉంటాం. ముఖ్యంగా గత కొంతకాలంగా ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ బాలయ్య బాబు గారి గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నా. కానీ బాలయ్య బాబు గురించి మాట్లాడాలంటే ఎంతోమంది తిట్టిన వాళ్ళున్నారు. వాళ్ళందరిని తీసుకొచ్చి మీ ముందు పెడితే పాపం ఆయన ఏమైపోతారు? ఆయన ఇమేజ్ ఏమైపోతుందో అనుకుంటున్నా. కానీ బాలయ్య బాబు గారి ఇమేజ్ ఎప్పటికి చెరగనిది కాబట్టి ధైర్యంగా ఈ వీడియో చేస్తున్నా. గతంలో ఒక స్టేజ్ మీద బాలయ్య బాబు గారు మాట్లాడుతూ, బాలయ్య బాబు గారు ఫ్యాన్ అంటే అమ్మాయిలు నడుముగిల్లాలి, ముద్దు పెట్టాలి లేదంటే ఏదో అన్నారు. అది చూసినప్పుడు అనిపించింది, అబ్బా! ఇట్టాంటోడు కదా మనకు రాజకీయాల్లో కావాల్సింది. కనిపించిన అమ్మాయిలన్నా చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే యూత్‌లో ఉన్నప్పుడు అటువంటి మాటలు బాగా అట్రాక్ట్ అవుతాయి. అయితే అసెంబ్లీ సాక్షిగా ఆయన మొన్న కొన్ని మాటలు మాట్లాడాడు. అప్పుడు అబ్బా! అనుకున్న వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడు కదా అని నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే ఆయన స్పెట్స్ నెత్తిపైన పెట్టి, పాకెట్‌లో జేబులు పెట్టి సారీ పాకెట్‌లో చేతులు పెట్టి అద్భుతంగా మాట్లాడారు. సైకో గాడు అన్నాడు. నాకు సైకో గాడు అంటే సైకో గాడ్ అన్నాడేమో అనిపించింది. కానీ తర్వాత నేను రీవెరిఫికేషన్ చేసుకుంటే సైకో గాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని తెలిసింది. అబ్బా! నిజమా అంటే యెస్. మీ అందరికి తెలుసు ఈ విషయం. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని సైకో గాడిని సార్, అది అసెంబ్లీ సార్. మీ ఇల్లు, షూటింగ్ లొకేషనో కాదు. సిగ్గుతో మాట్లాడాలా? ఆ! కొద్దిగా బుద్ధి జ్ఞానాలు దేవుడిస్తే మంచి మాటలొస్తాయి. లేదంటే ఇట్లా పిచ్చి మాటలొస్తాయి అంటున్నారు. మీరు అంత పెద్ద హీరోగా చెప్పుకుంటూ ఉంటారే! ఇంత చిల్లరగా మాట్లాడితే ఎట్లా సార్? బయట మాట్లాడితే ఓకే. అసెంబ్లీలో మాట్లాడతారా ఎవరైనా? అబ్బే! ఛీ! 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 సో, ఇది మన బాలయ్య బాబు గారు అన్న డైలాగు. మరి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఊరుకుంటారా? చెక్కేశారు పైనుంచి కింద వరకు. అంటే చెక్కేయటం అంటే అన్న ఏందంటే మరి చెక్కేయడం అనేది బూత్ కాదు. అంటే మంచిగా అర్థవంతంగా చెప్పారన్నమాట. ఈ సార్ గురించి మీకందరికి తెలుసు. జూపూడి ప్రభాకర్ రావు గారు మాజీ ఎమ్మెల్సీ వైసీపీకి ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడుతూ ఉన్నారు. ఇతను మాట్లాడిన మాటలు వింటే అబ్బా! లాగి చెంప పెట్టి కొట్టేవాడు. నిన్నగా నేను అనుకున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవడో రాసిన కథకి, ఎవడో రాసిన పాటలకి, ఎవడో చేసిన మ్యూజిక్ కి వైతక్కలాడి అప్పటికప్పుడు హీరోలు అయిపోయినటువంటి చిల్లర బ్యాచ్. రియల్ హీరో టు ద పీపుల్ ఫ్రమ్ ద సొసైటీ ఎదిగినటువంటి వ్యక్తి జగన్మోహన్. చిల్లర మాటలు తగ్గించు, ఒళ్ళు నోరు దగ్గర. ఎందుకు సార్? మన సినిమాల గురించి మనందరికి తెలుసు. ఎవడో స్క్రిప్ట్ రాస్తే దాన్ని బట్టి ఏదేదో చేస్తా ఉంటాం మనం. అటువంటప్పుడు మనం ఏదో రియల్ హీరోలుగా ఫీల్ కాకూడదు. సెంట్రల్ గవర్నమెంట్‌లో సోనియా గాంధీని ఢీకొట్టి, "నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను పార్టీ పెడుతున్నా" అని ప్రజల్లోకెళ్ళి, అతని పార్టీ పెట్టి కేవలం 64, 63 సీట్లొస్తే దాంట్లోంచి 23 మందిని మీరు లాగేసుకున్నా కూడా గర్వంగా నిలబడి నెక్స్ట్ టైమ్ కొడదామని నిలబడి, నెక్స్ట్ టైమ్ కొట్టి సీఎంగా ఉన్న వ్యక్తి. ఇండిపెండెంట్‌గా సింగిల్‌గా కొట్టాడు. 45 ఏళ్ల కుర్రాడు. ఆ! ఆ కుర్రోడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, సొంత తండ్రి పార్టీ తెలుగుదేశంలో ఉండి, కనీసం మీరు హిందూపురం దాటి బయటకు రాలేని, చేతకాని, బలం లేని, చెయ్యలేని వ్యక్తిగా మీరు ముద్రేసుకొని ఉన్నారు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీ ఎవరిది? నందమూరి ఎన్టీ రామారావు గారిది. ఆయన పార్టీలో ఉండి మీరు అక్కడ ఊడిగం చేసుకుంటా, మీరేదో సాధించినట్టుగా మాట్లాడుతున్నారేంటి అంటున్నారు సార్. కరెక్ట్ కాదు కదా సార్ ఇదంతా. బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన. ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పు. అది ఎప్పటికి తప్పే అనాలి. అది తప్పే అనాలి. ఎందుకంటే ఒక దోషిని రక్షించే హక్కు ఎవ్వడికి లేదు. ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా అందుట్లో ఉండాలి. అది చారిత్రాత్మక తప్పే. ఆ తప్పు చేసినా కూడా ఆ కృతజ్ఞతను గుర్తుపెట్టుకోలేదని మాట్లాడుతూ ఉంటారు. వినండి ఒకసారి. ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే, ఆ రోజు పురంధరేశ్వర గారు, బాలకృష్ణ గారు మీ అక్కను అడగండి, మీ అక్క చెల్లో
ఆ రోజు నీ కండిషన్ ఏంటి? నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, నా దగ్గర ఉంది. దానికి మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపెట్టిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి, ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. ఒక్క మాటని జగన్మోహన్ రెడ్డి గారిని అతనుకున్నటువంటి డిజేబిలిటీ అంటారా? మెంటల్ రిటార్డ్‌నెస్‌ని ప్రశ్నించి ఆయనకున్నటువంటి మెంటల్ సర్టిఫికేట్‌ని చూపిచ్చి ఇప్పుడు బ్రతికుండగానే బాలయ్య బాబు గారిని మెంటలోడిని చేసి పడేశారంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈయన కూడా చూడండి ఏం మాట్లాడుతున్నారో. బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సత్యం తెచ్చుకున్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వారు సైకో, అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ కళ్ళకి తీసుకొచ్చి కళ్ళు చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికేట్ తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక హాస్పిటల్ పంపించమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. విన్నారు కదా! ఒకే ఒక మాటతోటి మెంటల్ క్యాండిడేట్‌గా బాలయ్య గారిని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు తప్పించిన టైంలో మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకోవటం కరెక్టే. కానీ ఒక ప్లేస్ దగ్గర నుంచి కాదు, 4 హాస్పిటల్స్ కలిసి బాలయ్య బాబు గారు మెంటల్ అనేసి ధృవీకరిస్తూ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఈరోజు బయటపెడుతున్నారు. అయితే ఇంకొక వైఎస్ఆర్‌సీపీ నాయకుడు ఏం చెప్తున్నాడో వినండి. ఇటువంటి పరిస్థితి మాట్లాడతాడంటే ఎవరు బాలిగాడు ట్రాన్స్ఫర్ హౌస్ వేసి హౌస్లోకి పోయి జులాయి వాడైపోయి కోకిరి వాడి మాదిరి ఇష్టానుసారంగా 2 సూదులు గోవిలో పెట్టుకొని ఎంత అహంకారం అంటే కళ్ళకు అహంకారం, అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా. 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బావమర్దివి, ఎన్టీ రామారావు కుమారుడివి, నీ స్థాయి, నీ హోదా, నీ దర్శికై నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడని చెప్పి జగన్మోహన్ మాట్లాడతామని నువ్వు పట్టినారు. మీరు ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు. అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం వల్ల నీకు గుర్తుందా? నీకు ఈ బసవతార గ్రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నీకు రిలీజ్ చేసింది. మర్చిపోయినావు. జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు. అట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు, నీ బిడ్డను ఆ ఇంటికి ఇచ్చుకున్నావు. స్వార్థపరునివై మీరు ఆయన్ను చెప్పులతో ఇచ్చిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ తండ్రి నాయకత్వాన్ని, మంచితనాన్ని, ప్రజల్లో ఆయనకు ఉండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్. ఈ మర్చిపోయినావు. నీ ఇంట్లో తుపాకులతో కాల్చి జైల్లో చిప్పకూడు తినాల్సినవి, చిప్పకూడు తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర రెడ్డి. ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకి పేరు పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నగారు పెట్టిన భిక్షతోటి ఈయన బ్రతికి బట్టగట్టాడు. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఎవరైతే బాలయ్య బాబు గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారో, అంటే మెంటల్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చారో ధృవీకరిస్తూ ఆ ప్లాన్ కూడా అయింది అంటే ఇలా మెంటలోడ్ అని చెప్తే కేసు నుంచి తప్పించుకోవచ్చని. అటువంటి సర్టిఫికేట్ ఇచ్చిన అతను చెప్పింది ఏంటంటే, నేను ఆ రోజు కాపాడకపోతే, మెంటల్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే బాలయ్య బాబు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడేవాడు, ఇప్పటికి ఉండేవాడు కాదని ఆయన చెప్పటం విన్నా. అటువంటి స్టేజ్ నుంచి వచ్చాయన్నీ మరిచిపోయి, నోరుంది కదా, పదం ఉంది కదా, నేనేదో సినిమాలో నిజంగా హీరోలా ఫీల్ అవుతా ఉంటాడు ఈయన. అక్కడక్కడ ఫోన్లు ఇసిరేస్తా ఉంటాడు, బాటిల్ ఇసిరేస్తా ఉంటాడు, ఎవరిని వస్తే కొడతా ఉంటాడు. ఏం సార్ ఇది? ఇన్ని కౌంటర్లు అవసరమా మీకు? పద్ధతిగా ఏదో మంచి మంచి సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళక, మెన్షన్ హౌస్ తాగి మీరు అసెంబ్లీకి వస్తున్నారని చెప్తూ ఉన్నారు సార్. అదెంత చండాలమైన అభియోగం తెలుసా? ఇంత దరిద్రమైన బ్రతుకాన్ని బయట తిడుతున్నారు సార్ మనల్ని. అటువంటి స్థితిలో మీరు ఉండకండి. మీకేం తక్కువైంది? మీరు ఇష్టం వచ్చినట్టుగా నోరు ఉంది కదని వాగాల్సిన అవసరం ఏముంది? లేదు కదా! అసలక్కడ మీరు లేచి నిలబడాల్సిన అవసరమే లేదు కదా! కామినేని శ్రీనివాసరావు ఏదో చేసుకుంటున్నాడు. మీరెందుకు ఏలు పెట్టి కిలికి వాసన చూసుకుంటున్నారు అనేది ఎవరికీ అర్థం కావట్ల. అందుకే మ్యాన్షన్ హౌస్ ఏసెళ్లారు.
బ్రీత్ అనలైజర్స్తో టెస్ట్ చేసి బాలకృష్ణ లోపలికి పంపించండి. మెంటల్ ఏదైనా సర్టిఫికేట్ ధృవీకరణ వచ్చిన తర్వాత పంపించండి. లేదంటే గన్ను తీసుకొచ్చి ఎవరైనా కాల్ చేశారంటే పరిస్థితి ఏంటి? కేసులు కూడా ఉండవని చెప్పి కౌంటర్ల మీద కౌంటర్లు పెడుతుంది. ఆలోచించండి సార్ ప్లీజ్. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.